వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అయితే ఇక్కడ రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అదేంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్ను తన చేతుల మీదుగా ప్రారంభించినటువంటి ఏదైతే డిజిటల్ బుక్ ఉందో ఆ డిజిటల్ బుక్లోనే మాజీ మంత్రి విడుదల రజనీ పైన ఒక ఫిర్యాదు అయితే నమోదైంది. ఇది ఆమెకు ఊహించని షాక్ ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఇది డబల్ షాక్ అనే చెప్పుకోవాలి. ఏంటంటే నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మాజీ మంత్రి విడుదల రజనీ పైన ఏదైతే జగన్మోహన్ రెడ్డి డిజిటల్ లాంచ్ చేశారో ఆ డిజిటల్ లాంచ్ బుక్లోనే ఒక ఫిర్యాదు అయితే చేశారు. ఆయన తన ఫిర్యాదులో 2022లో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి చిలకలూరిపేటలో ఉన్న తన పార్టీ కార్యాలయం, ఇల్లు మరియు ఆ కారు, తన సొంత కారు పైన ఇక్కడ ఫోటోలో చూడొచ్చు విడుదల రజనీ దాడి చేయించారని చెప్పి ఆయన ఆరోపించారు. దీనిపైన తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఆయన తన ఫిర్యాదు ద్వారా కోరారు. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఈ ఫిర్యాదు చేసిన తర్వాత ఏదైతే టోకెన్ వస్తుందో ఆ టోకెన్ కూడా మనం ఒకసారి ఇమేజ్ తీసుకోవచ్చు. ఆ టోకెన్ సంఖ్యని కూడా ఆయన టోటల్గా మీడియాకి అయితే చూపించారు. ముందు జగన్మోహన్ రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని, తనకు న్యాయం జరిగితే జగన్ ఏదైతే మీడియా సమావేశంలో చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా ఒక న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు కలుగుతుందని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. తన ఇల్లు, కారు, పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడికి సంబంధించిన ఆ ఫోటోలను కూడా డిజిటల్ బుక్ యాప్లో తన పేరుతో పాటు ఆయన నమోదు చేశారు. ఈ డిజిటల్ బుక్ యాప్ ఇక్కడ చిలకలూరిపేటలోని తన నివాసం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు మరియు కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి విడుదల రజనీ ఆవిష్కరించారు. ఆవిడ ఆవిష్కరించినట్టు కొద్దిసేపటికే ఈ ఫిర్యాదు ఏదైతే ఉందో అది నమోదు కావడం అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక వైఎస్ఆర్సీపీ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో సొంత పార్టీ నేత అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ పైనే ఫిర్యాదు రావడం అనేది ఇక్కడ టోటల్గా ఒక పెద్ద చర్చే జరుగుతుంది. ఇప్పటి వరకు దీనిపైన విడుదల రజనీ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు. ఏదైతే ఆయన సోషల్ మీడియాలో చెప్పారో ఆ సోషల్ మీడియాలో చెప్పిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ టాపిక్ అయితే హాట్గా మారిపోయింది. అయితే ముందు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్లో ఇంకా ఎంతమంది సొంత పార్టీ నేతలపైనే ఫిర్యాదులు చేస్తారో అన్నది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. అయితే జగన్మోహన్ రెడ్డి అటు వైసీపీ కార్యకర్తల కోసం ఈ డిజిటల్ బుక్ను ప్రారంభించి ఇది కార్యకర్తలకు శ్రీరామ రక్షలా ఉంటుంది అని చెప్పి ఆయన ఈ యాప్ స్టార్టింగ్ ప్రారంభించేటప్పుడు కూడా పేర్కొన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఇందులో నమోదు చేయాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక బృందాలతో తను న్యాయం చేస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా అంటే సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేస్తామని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీ అయితే ఇచ్చారు. ఇక్కడ టీడీపీ ఏదైతే రెడ్ బుక్ గురించి మాట్లాడే వారికి వైసీపీ డిజిటల్ బుక్ యొక్క శక్తిని చూపిస్తామని చెప్పి కూడా జగన్ ఆ సందర్భంలో మాట్లాడారు. ఇక జగన్ ప్రారంభించిన ఈ డిజిటల్ బుక్లో సొంత పార్టీ నేత అయినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ పైనే ఫిర్యాదు రావడం పైన మరి జగన్ ఎలా స్పందిస్తారనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.